right view. ఓకే, ఈ బిఎఫ్ఎస్ చేసేటప్పుడు నేను ఏం పుట్ చేసిన, ఒకటే పుష్ చేసిన ఇంతకుముందు. ఓకే, కానీ ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే క్యూ లోపల ఈ అసోసియేషన్ ఏదైతే ఉన్నదో ఇట్ ఈస్ ఎ డేటా స్ట్రక్చర్ ఇట్ సెల్ఫ్. ఈ కొత్త డేటా స్ట్రక్చర్ని నేను క్యూ లోపల పుష్ చేయాలి ఇప్పుడు, రైట్? మనము క్యూని క్రియేట్ చేసేటప్పుడు జనరిక్ టైప్ పాస్ చేస్తామా? ఇప్పుడు మనం ఇంట్ డేటా పాస్ చేస్తున్నామా? ఒక స్ట్రింగ్ డేటా పాస్ చేస్తున్నామా? కాదు, మనం ఒక అసోసియేషన్ పాస్ చేస్తున్నాం. అసోసియేషన్కి పేరు ఏం పెడతావు నువ్వు? ఓకే, ఇది టైప్ ఎన్డిటీ. అర్థమైందా? ఈ ఎన్డిటీ అనేది డేటా స్ట్రక్చర్. ఏ డేటా స్ట్రక్చరు? విచ్ డీల్స్ విత్ అసోసియేషన్. అసోసియేషన్లో ఏముంటుంది? నోడ్ డాట్ డేటా డిస్టెన్స్ ఫ్రమ్ ఏంది? డిస్టెన్స్ ఫ్రమ్ ఏంది? వెరీ గుడ్, రూట్. ఇది కొత్త డేటా స్ట్రక్చర్. ఓకే, ఈ కొత్త డేటా స్ట్రక్చర్కి పేరేం పెట్టినాం మనం? ఎన్డిటీ పెట్టినాం. ఈ ఎన్డిటీ టైప్ మనం క్యూ క్రియేట్ చేసుకోవాలి. రూట్ ఈక్వల్స్ టు 0 చేస్తా, రైట్? నువ్వేమైనా పేరు పెట్టుకో. ఈ ఎన్డిటీలో ఏమేమి ఉంటాయి? డేటా ఉంటుంది, ఇంకొకటి ఏముంటుంది? అంతేనా? ఎన్డిటీ ఫుల్ ఫామ్ ఏం? నేను క్లాస్ వేరియబుల్స్ని అసైన్ చేయాలి. డిస్టెన్స్ ఫ్రమ్ రూట్ అయిపోయింది. ఇప్పుడు నేను సింపుల్గా ఇక్కడ ఏం చేస్తా అంటే క్యూ డాట్ ఆఫర్. ఇప్పుడు ఆబ్వియస్లీ నాకు ఆఫర్ దగ్గర ఎర్రర్ త్రో చేస్తుంది. ఎందుకు? ఎందుకంటే నేను టెంప్ విచ్ ఇస్ ఆఫ్ ఇంటీజర్ బైనరీ నోట్ టైప్ పాస్ చేసిన. అది తప్పు. ఏం చేయాలి? న్యూ ఎన్డిటీ. ఇక్కడ టెంప్నే పాస్ చేస్తాను ఎందుకంటే నాకు ఆ డేటా కావాలి కాబట్టి. అండ్ టెంప్లో ఇది టెంప్లో పాస్ చేసేటప్పుడు ఈ టెంప్ ఏంది? దెన్ ఇప్పుడు ఈ నోడ్ పేలోడ్ ఏదైతే ఉన్నదో దాని దగ్గర నాకు ఒక స్పెసిఫిక్ నోడ్ అడ్రస్ ఉంది. దెన్ నోడ్ లెవెల్ అంటే ఆ అడ్రస్ అనేది ఏ లెవెల్లో ఉన్నది అని చెప్తుంది. ఓకే, సో ఇది నల్ కానంత వరకు, అంటే దీని డేటా నల్ కాన. ఇప్పుడు టెంప్ మీద కాకుండా నోడ్ పేలోడ్ డాట్ లెఫ్ట్, పేలోడ్ డాట్ డేటా డాట్ లెఫ్ట్. ఓకే, లెఫ్ట్ చైల్డ్ మీద ఇక్కడ నోడ్ పేలోడ్ డాట్ డిస్టెన్స్ +1 రైట్. అండ్ ఏం పాస్ చేయాలి? డాట్ డిస్టెన్స్ ఫ్రమ్ +1 ఎందుకు? ఎందుకంటే నేను ఇక్కడ ఒక నోడ్ ఎక్స్ప్లోర్ చేసినప్పుడు దాని నెక్స్ట్వి +1 డిస్టెన్స్లో హ్యాష్ మ్యాప్ తీసుకుందాం. హ్యాష్ మ్యాప్ ఏంది? ఇది ఇంటీజర్ హ్యాష్ మ్యాప్. ఇది హ్యాష్ మ్యాప్ డాట్ యాడేనా? పుట్ అనుకుంటా. పుట్ అయ్యేటప్పుడు ఏమవుతుంది? పుట్ అయిపోతుంది. హెచ్ మ్యాప్ లోపల ఏముంటుంది? కీస్ ఉంటాయి యాజ్ వెల్ యాజ్ వాల్యూస్ ఉంటాయి. కీ అండ్ వాల్యూ పేర్స్ ఉంటాయి కాబట్టి మనం ఏం చేయాలి? వాల్యూస్ని వాల్యూస్ ఇది నాకు రిటర్న్ చేస్తుంది. ఏం రిటర్న్ చేస్తుంది? 10, 15, 23, 7. 7th కంపైల్, 9th కంపైల్. అంటే డిస్టెన్స్లో కదా మనం చెప్పాలా. సో ఒకవేళ ఓవర్ రైట్ అయితే డిస్టెన్స్ కదా ఓవర్ రైట్ కావాల్సిందే. 3లో డిస్టెన్స్ ఇస్ ద ఇండెక్స్ ఇన్ అవర్ హ్యాష్ మ్యాప్, ఇస్ ద కీ ఇన్ ద హ్యాష్ మ్యాప్. 10, 15, 23. ఇప్పుడు నేను క్లాస్ 9 కంపైల్ చేసి రన్ చేస్తున్నా. 10, 15, 23, 7 వచ్చింది. 23కి లెఫ్ట్కి సపోజ్ 21 పెట్టినాం అనుకో, అంటే ఏం చేయాలి? ఇక్కడ b3 డాట్ బ్రాంచ్ 21 అవునా? చేస్తే నాకు ఏమొస్తుంది? 7 ప్లేస్లో 21 రావాలి. అంటే 10, 15, 23, 21, 21 కదా. రన్. ఏమొచ్చింది 27 ప్లేస్లో? ఇక్కడ ఏమొచ్చింది? 21
కాబట్టి ఏం ఎలిమెంట్స్ విజిబుల్ ఉన్నాయి రైట్ సైడ్ నుంచి చూస్తే అనేది ఇది చెప్తుంది. ఓకే.